శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాల ఛానల్. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో కీలకమైన మార్పులు జరిగే మాసంగా కనపడుతూ ఉందండి. శత్రువుల మీద గెలిచే విపరీత రాజయోగం మీకు బలంగా సహకరించబోతుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కానీ అదే సమయంలో ఆగస్టు 12 మరియు 28 తేదీలలో జరగబోయే గ్రహణాలు, అలాగే 7వ స్థానంలో ఆగస్టు 17 నుంచి రవి కేతు సంయోగం వల్ల సంబంధాల్లో ఇగో సమస్యలు కూడా రావచ్చు. పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ తేదీల్లో జాగ్రత్త అవసరం, ఏ పరిహారాలు చేయాలి అన్నది పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. కుంభరాశికి అధిపతి శని సాడేసాతి అంటే ఏళ్ళనాడు శనిలో ఉన్నారండి. చివరి ఫేస్లో ఉన్నారు. మే 2027 వరకు ఉంటుందన్నమాట. మనం చెప్పుకోబోయే ఫలితాలు అంటే ఈ ఫలితాలు ప్రధానంగా మీ చంద్రరాశి ఆధారంగా చెప్పబడుతున్నాయండి. మీ వ్యక్తిగత జాతకంలోని లగ్నం, దశ, భుక్తులు, జన్మ నక్షత్రం, గ్రహబలం ఆధారంగా ఫలితాలు కాస్త మారవచ్చు. మరి గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే ఈ మాసంలో కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో శని మీ యొక్క 2వ స్థానంలో రేవతి నక్షత్రంలో వక్రగతిలో ఉన్నారు. శని మీ రాశాధిపతి గ్రహం కావడంతో ఇది మీ యొక్క కుటుంబము, ఆర్థిక వ్యవహారాలపై పాత విషయాలను సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. వక్రగతి అంటేనే గతంలో జరిగిన విషయాలను సరిదిద్దుకోవడానికి ఇచ్చే సమయం అనమాట, రివ్యూ. కానీ క్రమశిక్షణ అవసరం అండి. శుక్రుడు ఆగస్టు 1న 8th హౌస్లోకి వచ్చి బలహీన స్థానంలో ఉంటారు. 8th హౌస్ అంటే కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. దీనివల్ల అకస్మాత్తు లాభాలు లేదా నష్టాలు కూడా జరగవచ్చు. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కుజుడు ఆగస్టు 2వ తేదీన 5వ స్థానమైనటువంటి మిథునంలోకి ప్రవేశిస్తారు. అంటే కుంభం నుంచి 5, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సో కాబట్టి అడుగుతుంది. కానీ ఆగ్రహం కూడా పెరిగే అవకాశం ఉంది. అవకాశాలు వస్తే ఆగ్రహం కూడా పెరిగే అవకాశం ఉంది. బుధ గ్రహం ఆగస్టు 5న 6వ స్థానంలోకి వచ్చి గురువుతో కలుస్తారండి. అక్కడ ఇది మీకు విపరీత రాజయోగం ఏర్పరుస్తుంది. అంటే సమస్యల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఆగస్టు 17 తర్వాత రవి స్వస్థానం అనేటువంటి సింహరాశిలోకి వచ్చి కేతుతో కలుస్తారు. 7 అంటే ఎదుటి వాళ్ళు, అపోనెంట్, వ్యాపార భాగస్వామ్యం, దాంపత్యం ఇవన్నీ వస్తాయి. కాబట్టి దాంపత్యం, భాగస్వామ్య విషయాల్లో ఈగో సమస్యలు తెచ్చి వచ్చే అవకాశం ఉంది. కేతు కటింగ్ మాస్టర్ అనమాట. రాహు మీ యొక్క జన్మరాశి మీ లగ్నమైనటువంటి యొక్క కుంభంలో ఉండటం వల్ల ఆలోచనలు అస్థిరంగా మారచ్చు, స్టేబుల్గా ఉండవు. మొత్తంగా చూస్తే ఆగస్టు 1 నుంచి శుక్రుడు 8th హౌస్లో, ఆగస్టు 20 నుంచి కుజుడు 5వ స్థానంలో, ఆగస్టు 5 నుంచి బుధుడు 6వ స్థానంలో 22 వరకు ఉంటాడు అక్కడ. ఆగస్టు 22 నుంచి బుధుడు సింహరాశిలోకి మారుతారు. ఆగస్టు 12న సూర్యగ్రహణము, ఆగస్టు 28న చంద్రగ్రహణము ఏర్పడబోతుందండి. సో ఇవన్నీ కూడా మీ యొక్క జీవితంలో మార్పులు తీసుకొస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రహణాల సమయంలో నిర్ణయాలు చాలా జాగ్రత్త అవసరం అండి. 12 సూర్యగ్రహణం కదా, 11 నుంచి 13 మధ్య, 27 నుంచి 29 మధ్య తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు కాస్త ఆచితూచి తీసుకోవాలండి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ నెలలో విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాస్త విపరీత రాజయోగం వల్ల కష్టమైన విషయాలు కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అండి. మీకు ఏదైనా ప్రెజర్ అనిపించింది అనుకోండి, ఒత్తిడి కలిగింది అనుకోండి, కాస్త చిన్న బ్రేక్స్ తీసుకోవటం. యూజ్ పోమరోడో టెక్నిక్. ఒక 1 అవర్ కనుక ఫోకస్డ్గా చదివితే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, వాటర్ తాగడం, అలా మూమెంట్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోవడం. దీనివల్ల రీఫోకస్ వల్ల తొందరగా గ్రాస్ప్ అవుతారండి. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే కుజుడు ఇక్కడ మీకు దశమాధిపతి 5వ స్థానంలో ఉండటం వల్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది. ఆయన 5లో ఉండి మీకు లాభాన్ని కూడా చూస్తూ ఉంటారు. బాస్ నుండి ప్రశంసలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కానీ జీతం పెరుగుదల సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం అండి. జాబ్ సెర్చింగ్ కోసం ఉన్న వారి కోసం, కొత్త జాబ్ కోసం కావచ్చు, ఉన్నది వదిలేసి కొత్త దానికి వెళ్ళకమే ఏమన్నా అన్ఎంప్లాయిడ్ కావచ్చు, అవకాశాలు అయితే గ్యారంటీగా వస్తాయండి. దశమాధిపతి 5లో ఉండి 11 చూస్తారు. ఒకవేళ ఉన్న ఉద్యోగంలో వదిలేసి వేరే ఉద్యోగానికి వెళ్ళిన మంచి అవకాశం అయితే కనపడుతూ ఉంది. గోచారీత్యా వ్యాపారస్తుల కింద మంచి ఫలితాలు ఉండొచ్చు అండి, ఉంటాయి కూడా. కొత్త స్ట్రాటజీలు మీరైతే అనుకుంటారో పనిచేస్తాయి. సూర్యుడు 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. కానీ భాగస్వామ్యంలో ఉన్నవారికి కాస్త ఈగో సమస్యలు ఉంటే తగ్గించుకోవాలి. ధనం, పొదుపు, పెట్టుబడుల విషయంలో చూస్తే కుంభరాశికి చతుర్థ నవమాధిపతి, యోగకారకుడు, భాగ్యాధిపతి శుక్రుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో కాస్త మార్పులు రావచ్చు. అకస్మాత్తుగా లాభాలు కానీ లేదా నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. రాహు మీ యొక్క జన్మరాశి మరియు జన్మలగ్నం వంటి కుంభంలో ఉండటం వల్ల తొందరపాటు పెట్టుబడులు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే రిస్క్ అంచనా వేసి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టకండి. అవసరమైతే ఎవరైతే సెబీలో రిజిస్టర్ అయి ఉంటారో అలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ యొక్క సలహా తీసుకుని ముందుకు వెళ్తే మంచిదండి. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకంలో జాగ్రత్తగా ఉండాలి. చతుర్థాధిపతి శుక్రుడు బలహీనపడ్డాడు. మీరు కొనేటప్పుడు పూర్తిగా చెక్ చేసుకోండి. అమ్మాలనుకుంటే అంత సరైన రేట్ రాకపోవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వాహన రిపేర్లు కూడా జరగవచ్చు. అదేవిధంగా ఇంటిలో ఏదైనా రెనోవేషన్ ఖర్చు జరగవచ్చు అండి. విదేశీ అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఈ మాసంలో. రవి మరియు కేతు ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో కాస్త యుగ సమస్యలు పెరగవచ్చు. కాబట్టి ప్రశాంతంగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం అండి. ప్రేమ సంబంధాల్లో కూడా ఆగ్రహం తగ్గించాలి. పంచమాధిపతి బుధుడు 5వ తారీఖు నుంచి 22 వరకు 6వ స్థానంలో ఉంటారు. సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి అపార్థాలు పెరుగుతాయి. పెరిగినా కూడా వాటిని ఎక్కువ ఫోకస్ చేయకుండా తగ్గించుకోవాలి. బీకామ్ అంటే కుటుంబంలో మాటల వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. శని ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొంత టెన్షన్ ఉండొచ్చు. పంచమాధిపతి బుధుడు 6లో ఉంటాడు 6వ తారీఖు నుండి 22 వరకు. కుజుడు కూడా ఉంటాడు కాబట్టి కొంత సహనం అవసరం అండి. ఆరోగ్యంగా చూస్తే, హెల్త్ పరంగా చూస్తే శారీరకంగా ఎనర్జీ అనేది బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడి ఆందోళన కాస్త పెరగొచ్చండి. ఆహార నిర్ణయాలు పాటించాలి. ముఖ్యంగా యూటరస్ కానీ ఈ యొక్క కిడ్నీ సంబంధము, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వార ఫలితాలు కనుక చూస్తే మొదటి వారం ఏంటంటే మార్పులు ప్రారంభం అవుతాయి, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రెండో వారము కష్టాల్లో కూడా మీకు అవకాశాలు కనిపిస్తాయి. మూడో వారం ఏంటంటే సంబంధాల్లో కాస్త టెన్షన్ ఉంటుంది. చివరి వారం మళ్ళీ పాజిటివ్గా మారబోతుందండి. ముఖ్యమైన తేదీలు ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సినవి గ్రహణాల సమయం ఆగస్టు 12, 28. పరిహారాలు ఏంటి? 7.5లో ఉన్నారు, ఏలినాటి శనిలో ఉన్నారు. శనివారం రోజున కార్మికులకు మీరు అన్నదానం చేయొచ్చు. నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. నల్ల చీములకు గుడికి వెళ్ళినప్పుడు కనబడితే వాటికి చక్కెర లేదంటే కనుక బియ్యం పిండి వేయండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము. కుదిరితే శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవడం. 10 మరియు 20 తేదీలలో మనకు ప్రదోష సమయం కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిదండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటే ప్లెజెంట్గా ఉండగలుగుతారు. మొత్తం మీద ఏంటంటే ఉపయోగించుకోవాల్సిన అంశం ఏదయ్యా అంటే విపరీత రాజయోగం వల్ల శత్రువుల మీద విజయం వరిస్తుంది. జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే సంబంధాల యుగో వద్దు, పెట్టుబడుల్లో తొందరపాటు ఉండకూడదు. మరి ఏది ఆచరించితే మంచిదయ్యా అంటే క్రమశిక్షణ, డిసిప్లైన్, పేషెన్స్, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. సో డిసిప్లైన్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. సో మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి ఈ మాసంలో మీరు కష్టాలను కూడా అవకాశాలుగా మార్చుకునే అవకాశం అంటే సమయం ఉందండి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే కనుక అవకాశాలను అందిపుచ్చుకుంటారో వాళ్ళే విన్ అవుతారండి. ఎప్పుడు కూడా కొన్నిసార్లు కష్టాల్లో కూడా అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ లక్ అనేది ఈ మాసంలో కాస్త తక్కువగానే ఉంది. నవమాధిపతి భాగ్యాధిపతి శుక్రుడు వీక్ ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో లక్ మీద డిపెండ్ అవ్వకూడదు. నిరుద్యోగులు కూడా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ వేస్తూ ఉండండి, ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే దశమాధిపతి కుజుడు 5లో ఉండి 11 చూస్తూ లాభాన్ని చూస్తూ ఉన్నాడు. మరి కొంతమంది ఉద్యోగ పరంగా బహుదూరం కూడా వెళ్ళే అవకాశం ఉంది. 12th హౌస్ని చూస్తూ ఉంటారు కుజుడు కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే డ్రీమ్ అందరికీ ఉంటుంది, డిజైర్ ఉంటుంది. అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి. సో మకరం వాళ్ళు, కుంభం వాళ్ళకి అధిపతి శనే. సో మకరం కంటే కొంచెం కుంభం ఏంటంటే వాయుతత్వ రాశి కాబట్టి తెలివిగా వీరి పని బాగా చేయగలుగుతారు. సో సాడేసాది ఉంది కాదనట్లేదు. అయినా కూడా మీరు కనుక వాయుతత్వ రాశి కాబట్టి మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కువగా టు డూ లిస్ట్ రాసుకోవడం, చిన్న మంత్లీ గోల్స్, వీక్లీ గోల్స్ డివైడ్ చేసుకుంటే మీరు కనుక ఫోకస్డ్గా ముందుకు వెళ్తే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. మనం చెప్పుకున్న విషయాల్లో ఏ విషయం మీకు దగ్గరగా అనిపించిందో, ఉద్యోగమా, వ్యాపారమా, ప్రేమ, కుటుంబ జీవితమా, ప్రాపర్టీనా, వెహికల్ సంబంధమా, ఏదైతే మీకు దగ్గరగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.